వెల్కమ్ టు కేకే న్యూస్. నేను మీ మధు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే మద్య కుంభకోణానికి సంబంధించి కీలక నేతలు, వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అరెస్ట్ అయ్యారు. గత 100 రోజులుగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని గోవర్ధన్ని కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. క్వాష్ అక్రమ తవ్వకాలు, రవాణాతో పాటు నిబంధనలు ఉల్లంఘించి పేలుడు పదార్థాన్ని ఉపయోగించారనే ఆరోపణపై ఆయనపై కేసు నమోదైంది. ఫిబ్రవరిలో కేసు నమోదు కాగా ఆయన అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు కాకాని గోవర్ధన్. కేరళలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన్ను నెల్లూరు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా పొదనకూరు పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అటు తర్వాత కాకాని గోవర్ధన్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు, కానీ న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అప్పటి నుంచి కాకాని అరెస్ట్ ఉంటుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే ఆదివారం కేరళలో గోవర్ధన్ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్రమ మైనింగ్ కేసులో గోవర్ధన్ A4 నిందితుడిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు పలుమార్లు నోటీసు కూడా జారీ చేశారు, కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విస్తరణలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలోనే 250 కోట్ల రూపాయల విలువైన క్వాజ్ ఖనిజాలను అక్రమంగా రవాణా చేశారని అప్పట్లో వివాదం కూడా రేగింది. లీజ్ కాలం ముగిసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమంగా ఆక్రమించుకొని మైనింగ్ చేశారని ఆరోపణలున్నాయి. రాళ్లను పేల్చేందుకు నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాన్ని నిల్వ చేసి ఉపయోగించారని విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి 16న కాకాని గోవర్ధన్ తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. అలా నమోదు చేసిన కేసుల్లో గోవర్ధన్ A4 నిందితుడిగా చేరారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.